ఇచ్చాం కిరాయికి. పాపం ఆ ఇంట్లో ఉన్నోళ్ళు యేసుప్రభు నమ్ముకుని బైబిల్ పెట్టారు ఇంట్లో. మాకు వచ్చింది ఫోను హైదరాబాద్ నుంచి వచ్చి మా మదరు పాప ఇల్లు ఖాళీ చేయించిన 2 రోజులు టైం ఇవ్వాలిగండి, కనీసం 2 రోజులు టైం ఇవ్వాలిగా. నిలబడి వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించింది. ఇల్లు మొత్తం కడిగి ఊడ్చి తుడిచి శుభ్రం చేసి వచ్చింది. ఎందుకు తెలుసా? బైబిల్ పెట్టారు మా ఇంట్లో, యేసుప్రభుని తెచ్చి పెట్టారు మా ఇంట్లో. మాకు అరిష్టం కదా. చూశాడు. ఇప్పుడు ఏమైంది? హల్లెలూయా. అందరికీ నమస్కారం అండి. స్క్రీన్ పైన ఒక పాస్టర్ చూపిస్తారు చూడండి. ఈ పాస్టరు ఇలా అవ్వడానికి కారణం ఎవరంటే, ఒక వ్యక్తి ఇతని ఇంటికి వచ్చారంట. వచ్చి ఇతని వేరే వ్యక్తికి ఇల్లు బాడకు అద్దెకి ఇచ్చిండంట. సో ఆ అద్దెకి ఇచ్చినప్పుడు వాడేం చేశాడంటే వీని ఇంట్లో బైబిల్ పెట్టి పెట్టాడంట. అప్పుడు వీతని తల్లి సో ఆ ఇల్లు ఖాళీ చేసి బైబిల్ అంతా పాడేసి శుభ్రం చేపించిందంట వారి చేతుల్లో. ఎందుకని? సో ఇది మా హిందువుల ఇల్లురా, దీంట్లో బైబిల్ పెట్టరాదు, మాకు అరిష్టం తగులుతుంది అంటున్నాని వీడు చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా, నెత్తి మీద బైబిల్ పెట్టి అటు ఇటు ఆడుతున్నాడు. ఎందుకు అట్లా ఆడుతున్నాడంటే, వాని దగ్గర అన్ని వివరాలు తెలుసుకున్నాడు. అరే పాస్టర్ అయితే ఎంత బెనిఫిట్ వస్తుందిరా అంటని అనుకున్నాడు. సో వీళ్ళేం పని పాట చేయరండి. దండిగా ఇలాంటి మాయమాటలు చెప్పి జనాల దగ్గర దండిగా డబ్బులు వసూలు చేసుకొని గొప్ప లగ్జరీ లైఫ్ జీవిస్తుంటారు. పాపం ఈ విశ్వాసులకు మాత్రం ఏమాత్రం తెలియదు. వాడు ఏ విషయంలో చెప్తున్నాడు, ఎలా బతికి తిరుగుతూ చెప్తున్నాడు అనే విషయం కానీ ఎవ్వరికి మాత్రం తెలియదు. సో ఇలాంటి వారిని అరికట్టడానికి ప్రతి ఒక్క క్రైస్తవుడు మెలకువగా ఉండి సో అబద్ధాన్ని అరికట్టాలని కోరుతూ ఈ వీడియో ఎంతకు ముగిస్తున్నానండి. జై హింద్, వందే మాతరం.